1,25,000 ఎకరాలకు సాగు చేసేటువంటి పరిస్థితికి కాళేశ్వరం వాటర్ ద్వారా తీసుకుపోగలిగినాం. మరి నువ్వు కాళేశ్వరాన్ని బంద్ చేసి మాకు నీళ్ళు ఇవ్వకుండా మా రైతాంగం పుట్టగొడుతున్నావు. కనీసం కాలం సహకరిస్తామంటే వర్షం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ 2 సార్లు పత్తి విత్తనాలు పెట్టి మా వాళ్ళు నష్టపోయారు. కాబట్టి వచ్చే ముందు కాళేశ్వరం జలాలు, గోదావరి జలాలు తుంగతుర్తికి విడుదల చేసి రా అని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం. నీకు అర్హత లేదు రావడానికి అని చెప్పినాం. నన్ను రావద్దంటారా, మా కార్యకర్తలు చూసుకుంటారు. మరి మనం ఎందుకు అరెస్ట్ చేసినాం? అంతా మునగానివైతే మమ్మల్ని అందరూ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి తెల్లారగట్ట 4 గంటలకి ఇళ్ళకి వచ్చి ఏం జరిగింది అన్నటువంటి ఒక ఆగమాగం పరిస్థితి క్రియేట్ చేసి ఎందుకట్లా చేసినావు? నా తుంగతుర్తి నియోజకవర్గానికి 1,25,000 ఎకరాలకు ముందుకు దాటుకొని పోతే 71 DBM సూర్యాపేటకు, ఇంకా ముందుకు దాటుకొని పోతే మా బొల్లమల్లన్న కాన్స్టిట్యున్సీ కోదాడకు. మా హయాంలో మేము తిప్పబడి కేసీఆర్ గారు అక్కడ కూర్చొని కాలువలు మరమ్మతులు చేసుకొని వాటికి తూములు లేకపోతే తూములు పెట్టించుకొని కొత్తగా ఓటీలను ఏర్పాటు చేసుకొని మొత్తం రైతాంగానికి పొలాలకు వాటర్ ఇవ్వడంతో పాటు అన్ని చెర్లను నింపుకునేటువంటి ఒక వెసులుబాటు ఇవన్నీ గతంలో లేకుండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏంది సమస్య? భారీ నీటిపారుదల శాఖ వేరు, చిన్న నీటిపారుదల శాఖ వేరు, 2 డిపార్ట్మెంట్లే వేరు. అప్పుడు ఏమంటారు వాళ్ళు? ఈ కాలువల ద్వారా వచ్చేటువంటి గోదావరి జలాలు ఇటువంటి వాటిని చెర్లకి ఏమంటారు? ఇది మైనర్ ఇరిగేషన్ అంటారు. అంటే ఏ ఇరిగేషన్ అయితే ఎంత రైతాంగానికి నీళ్ళు వేయాలి కదా అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన. అట్లా కొత్తగా ఉన్నటువంటి ఓట్లను నిర్మించుకొని కాలువల మరమ్మతులు చేసుకొని జలయజ్ఞం ధనయజ్ఞం పేరుతోని కాలువలు చేసి కాంట్రాక్టర్లు బాగుపరిచే ప్రయత్నం చేశారు తప్ప నీళ్ళు ఎన్నో రాలేదురా నాయన మీ హయాంలా. ఒక్కనాడు ఒక ట్రయల్ రన్ కొంచెం ఇట్లా ఇచ్చినట్టు చేసి తప్ప రాలేదు. మా హయాంలోనే 5 సంవత్సరాలు వరుసగా ఇచ్చినాం. దాదాపు 9 పంటలు కంటిన్యూగా పండించినటువంటి వెసులుబాటు ఇచ్చినాం. మళ్ళీ మా జిల్లాలో మాకేమని చెప్పి విజ్ఞప్తి చేసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు రైతు సంక్షేమ ప్రభుత్వం ఎరువులు ఎక్కడ పోయినాయి? మళ్ళీ పంచాయతీలు ఎందుకు అవుతున్నాయి? మళ్ళీ లైన్లు ఎందుకు నిలబడుతున్నారు? మళ్ళీ చెప్పులు ఎందుకు పెడుతున్నారు? లైన్లో పోలీసులు పెట్టి మళ్ళీ ఎందుకు ఎరువులు ఇప్పిస్తున్నావు? కనీస అవగాహన లేదు. డైలాగులు చెప్తాను తప్ప అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదు అంటున్నామంటే ఇదే ఎరువులకు సంబంధించి కేసీఆర్ గారి దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే రాష్ట్రాలు అన్నీ ఒకటేసారి ఇండియన్ పెడతాయి సార్. మనం 100 బస్తాలు ఏమంటే అక్కడ ఉన్నటువంటి వెసులుబాటు బట్టి కేంద్ర ప్రభుత్వం 50 పంపిస్తారు. అవును, అందరూ ఒకటేసారి ఎందుకు పెట్టాలి? మనం ముందు పెట్టుకునే అడ్వాన్స్ ముందే తెచ్చి పెట్టుకొని మనం ముందే కనుక రైతాంగం కోసం రెడీ చేసుకుని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇస్తే ఈజీ ఉంటుంది కదా. అంటే అన్నింటిని తీసుకొచ్చి పెట్టుకునేటువంటి స్టాక్ సంబంధించినటువంటి పాయింట్స్ కానీ గోడౌన్స్ కానీ మన దగ్గర లేవు. మరి అది సమస్య అయినప్పుడు గోడౌన్లు కట్టుకుంటే అయిపోద్ది కదా అని నాబార్డ్ నుంచి నిధులు తీసుకొచ్చి 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి గోడౌన్లను 22 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయారు. తర్వాత ముందే అడ్వాన్స్ ఎరువులను తీసుకొచ్చి అక్కడ గోడౌన్లలో నింపుకొని మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకున్నాం. ప్రతి ఊర్లో రకరకాల ఏజెన్సీల ద్వారా షాపులు పెట్టించేసి ఏ ఊర్లో ఆ ఊర్లో ఎరువు బస్ వేసుకొని పోతున్నాయి రైతాంగం. కానీ ఇప్పుడు కనీసం అవగాహన లేదు రేవంత్ రెడ్డి గారికి. అది యాజ్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది. నా సమీక్ష ఉండదు, వ్యవసాయ శాఖ మంత్రిది ఉండదు, ముఖ్యమంత్రిది ఉండదు, రైతాంగానికి ఏం చేయొచ్చు ఆలోచన ఉండదు, ఎరువులు ఎట్టియాలన్న ఆలోచన ఉండదు, 24 గంటల కరెంట్ ఎట్టియాలన్న ఆలోచన ఉండదు, సాగునీరు ఎట్ట తీసుకురావాలన్న ఆలోచన ఉండదు, వచ్చినటువంటి ఐకేపీ ద్వారా కొనుగోలుకు అవకాశం ఉండదు. డైలాగ్ మాత్రం పెద్దగా మేము బోనస్ ఇచ్చినాము, మొన్ననే రైతు బంద్ చేసినాము, అంతకుముందు 2 సార్లు ఎగ్గొట్టినాము. మరి అదెందుకో చెప్పవు. చెంపలు వేసుకొని రైతాంగం దగ్గర 2 సార్లు ఎగ్గొట్టినా అని చెప్పేసి మరి తప్పేందుకు ఒప్పుకోలేదు. రైతు రుణమాఫీ నేను ఒకటే అడిగినా, వేరే దగ్గర వద్దు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రమంతా వద్దు, నా తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం కూడా వద్దు. 3 గ్రామాలు అడుగుతున్నా. స్థానిక శాసనసభ్యుని యొక్క సొంత గ్రామం ధర్మారం బోదామా, స్థానిక ఎంపీ యొక్క సొంత గ్రామం శాలిగౌరవం బోదామా, మా జిల్లా మంత్రి గారు తాటిపాముల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు, అది కూడా నా కాన్స్టిట్యున్సీనే, తాటిపాముల కూడా. ఈ 3 ఊర్లకు పోయి ఎవరైనా సరే మొత్తం రుణమాఫీ మా ఊర్లో జరిగింది అంటే కనుక నేను దేనికైనా సిద్ధం, రాజకీయం బంద్ చేయమన్నా బంద్ చేస్తా. మీరు దేనికి సిద్ధమో చెప్పురు, ఈ 3 ఊర్లలో ఎక్కడికి పోదామో మీరే చెప్పురు, మీరు వస్తారా మీ మంత్రి వస్తారా చెప్పురు అని అడిగినాం. దాని గురించి రిప్లై లేదు. ఉత్తగానే ఇంత రైతు రుణమాఫీ చేసినాం అని చెప్పి వెళ్ళిపోయాడు, ఇంత రైతు బంధు ఇచ్చినామని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు బంధు కూడా అందరికీ రాలే. ఈ 3 ఊర్లలో చూద్దాం మిగతా దగ్గర వద్దున్నాయి అనేది. ఆ 3 ఊర్లలో కూడా ఇప్పటికి ఇంకా రైతు బంధు బాకీ ఉంది. ఆ 3 ఊర్లలో కళ్యాణ లక్ష్మి చెక్కులు బాకీ ఉన్నాయి. ఒక తాటిపాముల మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఊరనే 26 చెక్కులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి. వీటి గురించి మాట్లాడవు. కేసీఆర్ గారు చేసిపోయినటువంటి ఒక మంచి మార్గాన్ని యాజ్ ఈజీగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక తెలివి కూడా లేదు. గోదావరి జలాలు మాకు వచ్చినాయి బాగుపడ్డామని చెప్పేసి మా వాళ్ళు ఒరి ఇప్పుడు ఈరనాయన ఎందుకు ఇస్తలేవంటే ఉత్తగానే వచ్చినామా డైలాగ్ చెప్పినామంటే కాళేశ్వరం కూలిపోయింది, ఇదే డైలాగు. అలా రాహుల్ గాంధీ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా 1,00,000 కోట్ల అవినీతి అంటారు. కాళేశ్వరం కడతానికే 1,00,000 కోట్లు కాలే, అవినీతి 1,00,000 కోట్లు ఎట్టయితుంది? ఏదో మాట్లాడాలి కాబట్టి, మభ్యపెట్టాలి కాబట్టి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు.
తప్పితే మళ్ళీ ఇంకా కాదు అంటే మాట్లాడేది ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణ వ్యక్తుల మీద నోరు తెరిస్తే. ఈ పక్కపంట ఉంటాడు ఆయన 3 ఫీట్లు ఆయన లెసెస్ మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈయన అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా కొట్టంగాడు 3 ఫీట్లు అయినా మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు తీస్తున్నాడు, బాగానే ఉంది మరి, సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిల్లి కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద నా చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరిదీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరిదీయాలి? నిన్ను కదరా ఉరిదీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాలో నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా, మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినా నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే మరి, గోదావరి జలాలు తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు పోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలంటే గోదావరి జలాలు. ఇంకో మంచి మాట చెప్పింది నిన్న, ఎక్కడ పోయినా సరే మా జిల్లాల ఎస్ఐలు సిఐలు అంతా నల్గొండలో కనబడతారు, ఇక్కడ బాగుంటారు, డిఎస్పీలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ నల్గొండలో బాగుంటారు అని చెప్తుండు. 100% వాస్తవం. ఎందుకంటే ఈ లంగగాడు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు పట్టుకున్నలు కూడా నల్గొండోళ్ళే, ఎస్ఐ డిఎస్పీ. అందుకని ఆయనకు బాగా గుర్తుకుంది. అదొక్కటి మాత్రం కరెక్ట్ చెప్పింది. చెయ్యాల్సినటువంటి అభివృద్ధి నువ్వు మండలాలు తెచ్చుకున్నావు, కనీసం మీకు బిల్డింగులు తెచ్చుకోలేదు, ఎంఆర్ఓలు ఎంపీడీ వాళ్ళు సన్యాసి అని మాట్లాడతారు. ఈయన 3 నూతన మండలాలు నా తుంగతుర్తి నియోజకవర్గంలో, అడ్డగూడూరు, నాగారం, మద్దిరాల 3 నూతన మండలాలకు నిన్న ఈ సన్యాసి 2 మండలాలకే బిల్డింగ్ ఇచ్చిపోయింది. మరి 3 మండలం ఏం పాపం చేసిందిరా? నువ్వు తెలివికలోనే కదా, నువ్వు మునగానివి కదా. 3 మండలాలు నూతనంగా ఏర్పడితే మరి 2టికే ఇచ్చిన శాంక్షన్ అంటే సన్యాసి నువ్వా మేమా? ఎవడు సన్యాసి? నూతన జిల్లాల ఏర్పాటు, నూతన మండలాల ఏర్పాటు జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఒక ప్రణాళికబద్ధంగా ఫస్ట్ కలెక్టరేట్లను నిర్మించుకుంటూ వచ్చారు. ఈ టర్మ్ చేయాల్సింది అదే, మండలాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మాణం ఈసారి జరుగుతుంది. సరే, ఆ లోపలనే గవర్నమెంట్ మారింది, నీకు ఏదో అవకాశం దొరికింది. కానీ నీ కొండారెడ్డిపల్లి నీ సొంత ఊరు ఉంది కదా, నీ ఊళ్ళో మరి మొత్తం నీ ఊరికి వచ్చేటువంటి రోడ్డు విషయంలో కానీ, నీ ఊళ్ళో ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు విషయంలో కానీ, నీ ఊళ్ళో రైతు బంధువు, నీ ఊళ్ళో రైతు రుణమాఫీ, మరి ఇవన్నీ కూడా చేసి నీ 24 గంటల కరెంటు కూడా మా జగదీష్ రెడ్డి ఇచ్చింది ఊరికి. మరి నువ్వేంత పొడుగు మాట్లాడినావు. అక్కడ ఉన్నటువంటి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కవర్ చేయడానికి పోయినటువంటి మహిళా జర్నలిస్ట్ మీదనే కదా నీ ఊరిలో పెట్టేసి వాళ్ళ మీద దాడి చేపించే ప్రయత్నం చేస్తావు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, అసలు జగదీష్ రెడ్డి గారికి ఏం లేదట, అప్పుడు గంజికే లేకుండా ఇప్పుడు బెంచ్లో తిరుగుతుంది. 2 తప్పే, ఎందుకంటే ఈయనకు బెంచ్ కూడా లేదు జగదీష్ రెడ్డికి, అది కూడా తప్పే. పక్కనే ఉండే మరి, పక్క పంటి 10 కిలోమీటర్లే నేను మీటింగ్ కానించి, మరి పోయి చూసేస్తే అర్థమవుతుండే కదా ఆయనకు ఉన్నటువంటి భూములు ఏందో, ఆయనకు ఉన్నటువంటి గడేందో. ఆ ఊరు మొత్తంలో ఆయన ఇల్లే పెద్దగా ఉందని చెప్పేసి ఆయన ఇంట్లోనే ఎస్సీ హాస్టల్ నడిపించేది, ఎస్సీ హాస్టల్ ఆయన ఇంట్లో నడిపించేది. అది సమితి ఉంటుండే నాగారం గతంలో. అంత పెద్ద ఇల్లు, పెద్ద కుటుంబం, ఆయన భూస్వామి. నీ ఊరికి పోయి చూద్దాం పారాదు, నీ ఊరికి పోయి చూద్దాం. నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, గోడల మీద రాతలు, గోడలు దుంకుడు, తర్వాత స్క్రీన్ ప్రింటింగ్. నీ బతికెంత మరి? నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, సరే అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయినావు. ఆయన ఈ రోత మాటలు, రోత డైలాగులు మానవాయిగా ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతమైన దూషణ, అది కేసీఆర్ గారి గురించి మాట్లాడినా, కేటీఆర్ గారి గురించి మాట్లాడినా, ఇంకో వ్యక్తి గురించి మాట్లాడినా, ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనకేం లేకుండే చాలా సంపాదించి చూద్దాం పారు జగదీష్ రెడ్డి అని. అరే మేమన్నాడు కాదు నాయన, నీ పక్కపడి నిలబడాడు కదా స్థానిక శాసనసభ్యుడు. మొన్న వీడియో వైరల్ అయ్యి చూసినావు కదా నువ్వే, వైన్స్ దుకాణం వాళ్ళని కూర్చోబెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందర కనపడ్డది కదా, మొత్తం వైరల్ అయింది కదా. వాని పక్కపడి నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది, ఈయన వీడియో వైరల్ అయింది, ఈడు దొంగే కదా. కాబట్టి వీళ్ళిద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అది ఏమన్నా ముద్దుకుందా ముచ్చట? దయాలు వేదాలు వల్లించినట్టు ఉంది ముచ్చట. ఓటుకు నోటు దొంగ, వైన్ షాపులు దొంగ, ఇద్దరు పక్క పొంటి నిలబడి మాట్లాడుతారు. వీళ్ళ విమర్శించేది, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని అంటున్నాం మేము.